ఐఓసీఎల్‌కి సంబంధించి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ప్రెజెంట్ నేను వేరే ప్లేస్‌లో ఉన్నా కాబట్టి ఈ రకంగా వీడియో చేస్తున్నా. లేకపోతే ఇంట్లోనే ఉండి చాలా బెటర్‌గా వీడియో చేసేవాడిని. అయితే ఈ నోటిఫికేషన్ గురించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సాలరీ డీటెయిల్స్ ఎంత, అలాగే అప్లికేషన్ ఫీజు ఎంత, అదే కాకుండా ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్‌లో ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనే దాని గురించి డీటెయిల్‌గా ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఐఓసీఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. అయితే ఈ నోటిఫికేషన్ లో ఎటువంటి పోస్టులు ఉన్నాయి అంటే ట్రెడ్ అప్రెంటిస్, అలాగే టెక్నికల్ అప్రెంటిస్, అదే కాకుండా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ అండ్ అకౌంట్స్, వీటికి సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం టోటల్ వేకెన్సీ గురించి మాట్లాడుకుందాం. టోటల్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే 2756 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే కేటగిరీ వైజ్ గా ఇవైతే ఉన్నాయి. మీరు అఫీషియల్ వెబ్సైట్ ని చెక్ చేస్తూ ఉండాలి. అలాగే డివిజన్ వైజ్ గా వీటిని కూడా డివైడ్ చేశారు. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రిఫైనరీస్ డివిజన్ కింద 1770, పైప్ లైన్ డివిజన్ కింద 537, మార్కెటింగ్ సదరన్ కింద 475, మార్కెటింగ్ నార్థరన్ కింద 200, మార్కెటింగ్ వెస్టర్న్ దీని కింద 350. పోస్టులు వచ్చి 2756 వేకెన్సీస్. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే నవంబర్ 28న. అయితే అదే రోజు ఆన్లైన్ స్టార్ట్ డేట్ కూడా. లాస్ట్ డేట్ వచ్చి డిసెంబర్ 18. ఆన్లైన్ ఫీ లాస్ట్ డేట్ కూడా అదే. ఎగ్జామ్, అడ్మిట్ కార్డ్ అండ్ డాక్యుమెంట్ వెరిఫై ఇవైతే అఫీషియల్ వెబ్సైట్ లో వదులుతారు. మీరైతే ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్సైట్ ని చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుకుందాం. మినిమం 18, మాక్సిమం 39. అలాగే కేటగిరీ వైజ్ గా ఏజ్ అనేది పెట్టారు, మీరు చెక్ చేస్తూ ఉండాలి. అదే కాకుండా ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుకుందాం. ఓబీసీ అండ్ నాన్ క్రిమినల్ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళకి 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ జనరల్ వాళ్ళకి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ ఓబీసీ వాళ్ళకి 13 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళకి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్. ఇప్పుడు మనం అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడుకుందాం. నిజానికి ఇదైతే హైలైట్. ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు అనేదే లేదు. ఇప్పుడు మనం డిగ్రీ గురించి మాట్లాడుకుందాం. ఎటువంటి డిగ్రీ ఉండాలి అంటే బీఈ అండ్ బీటెక్. బీటెక్లో 6 రకాలు అయితే ఉన్నాయి. ఆ రకంగా కూడా అప్లై చేయొచ్చు. అదే కాకుండా బీఏ, బీబీఏ, ఎంబీఏ ఇటువంటి డిగ్రీ ఉంటే చాలు ఈ జాబ్ని మనం అయితే అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం శాలరీ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. శాలరీ ఎంతంటే స్టార్టింగ్ 7,000 నుండి 9,000 దాకా అయితే ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ 30,000 దాకా శాలరీ అయితే పెరుగుతుంది. ఇలాంటి నోటిఫికేషన్ సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మన ఛానల్ కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.